ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పట్టు సడలుతోందా? అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడాన్ని ఎలా చూడాలి? స్థానిక లీడర్ల పనితనం సరిగ్గా లేకపోవడం వల్లే అనుకున్న ఫలితాలు రావడం లేదా? అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేస్తున్నారా? ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు అంతర్మథనంలో సీతక్క పడిపోయారా? వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లెక్కలు తప్పుతున్నాయి. అధికారం చేతుల్లో ఉన్నప్పటికీ గెలుపు మాత్రం అందనంటుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కాంగ్రెస్ కి వ్యతిరేక పవనాలే ఎదురవుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క అహర్నిశలు కృషి చేస్తున్నా ఆమె ప్రయత్నాలు అంతా సఫలం కావడం లేదు. హస్తం నేతల మధ్య సమన్వయ లోపం, పాత కొత్త నేతల మధ్య జగడాలు జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయట. కాంట్రాక్టులు, పదవుల ధ్యాసలోని కాంగ్రెస్ నేతలు మునిగిపోవడం, అధిష్టానం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. గిరిజన పల్లెలకు చేరువ కావడంలో నేతలు వెనకబడిపోతున్నారు. పాత కొత్త నేతలంతా కలిసి హస్తం పార్టీని నట్టిట్ట ముంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రణాళికబద్ధంగా ఎన్నికలకు సిద్ధమైనా ఆశించిన విజయాలు దక్కడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ సీటు కాంగ్రెసు చేజారింది. తాజాగా ఎమ్మెల్సీ ఫలితాల్లోనూ ఘోర ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని ధైర్యం తప్ప ఎన్నికల్లో ఆశించిన ప్రయోజనాలు మాత్రం దక్కడం లేదు. ఆదివాసీలకు అండగా నిలబడి జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచాలనే ఏకైక లక్ష్యంతో ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టిన పొరుగు జిల్లా నేతల పెత్తనం, కొంతమంది సీనియర్ నేతలు ప్రతి విషయంలో అడ్డు రావడంతో ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సీతక్క సిద్ధమయ్యారట. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగడం ఇక కష్టమేనంటూ అంతర్మథనంలో పడ్డారట. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్న జిల్లా నేతల సహకారం లేక అంతర్మథనంలో పడ్డారట సీతక్క. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి మొదటి బహిరంగ సభను పోరుగడ్డ ఇంద్రవెల్లిలోని నిర్వహించారు. భారీ జన సమీకరణతో సభను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు సీతక్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక తన మొదటి పర్యటన కూడా ఇంద్రవెల్లి అయ్యింది. ముఖ్యమంత్రి హోదాలో నాగోబాకి మొక్కులు చెల్లించుకున్నారు. మొదటి నుంచి సీతక్కకు ఈ జిల్లా రాజకీయాలపై పట్టుండటం, ఆదివాసులు ఎక్కువ ఉండటం వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుండి సీతక్క ఆదిలాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఉట్నూరు పట్టణానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఇక్కడే మకం వేసి పార్టీ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదివాసులతో మమేకమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలైన 6 నెలల తర్వాత జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని హస్తగతం చేసుకునేలా ప్రణాళికతో ముందుకు సాగారు సీతక్క. అప్పటికి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి చెందిన నేతలకే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. వారితో పాటు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెందిన నేతలు, టికెట్ రాని గులాబీ నేతలు ఇలా అంతా పార్లమెంట్ ఎన్నికల నాటికి హస్తం గూడు కిందికి చేరారు. దీంతో పార్టీ 7 నియోజకవర్గాల్లో బలంగా కనిపించింది. ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పెత్తనం ఎక్కువైపోవడం, పొరుగు జిల్లాకు చెందిన 2 నేతలు అన్ని వ్యవహారాల్లో కలగజేసుకోవడంతో పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం, కోట్ల రూపాయల ఫండ్ పక్కదారి పట్టడం ఇవన్నీ జరిగిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇదిలా ఉంటే నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్న మంత్రి సీతక్క ఎన్నికల స్కెడ్యూల్ కన్నా దాదాపు 2 నెలల ముందు నుంచే ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టారు. పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మంచిర్యాలలో సభ నిర్వహించారు. కానీ ఈసారి కూడా నిరాశ మిగిలింది. పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్లే నరేందర్ రెడ్డి ఓటమి చెందారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. పోలింగ్ సమయంలో ఇన్ఛార్జీలను అలర్ట్ చేసినా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పినా ఓటర్లకు చేరువ కాలేకపోయారు. ప్రత్యర్థి బీజేపీ వేసిన ఎత్తుగడలను తిప్పికొట్టలేకపోయారు. ఇలా పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో కొంత అసహనానికి గురయ్యారట మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఆదిలాబాద్ పార్లమెంట్ నేతల సమావేశంలో తాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుండి త్వరలోనే తప్పుకుంటానని, నేతల తీరు ఇలా ఉంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో సైతం గట్టెక్కడం కష్టమంటూ పేర్కొనడంతో ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్లో మెల్లమెల్లగా బీజేపీ బలపడుతుండడం, అలాగే కాంగ్రెస్ డీలా పడుతుండడం హస్తం శ్రేణుల్లో అలజడి రేపుతుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టాల్సిన కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో అనుకున్నంత మేర పనిచేయకపోవడమే పార్టీ బలహీన పడటానికి కారణమవుతుందంట. నేతల మనస్పర్ధాలు కలిసికట్టుగా పనిచేయకపోవడం వరుస ఓటములకు దారితీస్తుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంలో స్థానిక లీడర్లు వైఫల్యం చెందుతున్నారు. మరి అన్నట్టుగానే సీతక్క ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వైదొలుగుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.